హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కటోరీ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఇదిగోండి ఆది బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక నేను దీన్ని తిరగవేశాను. డైరెక్ట్ ఖర్చుతోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాను. ఇది 14 అంగుళాలు ఉంది పొడవు. ఇలా 14 అంగుళాల పొడవుని ఫస్ట్గా కిందన పావంగుళం నడుం బెల్ట్ వేయడానికి ఖర్చు విడిచిపెడుతున్నాను. ఇది డబల్ ఫోల్డింగ్ క్లాత్ అండి. ఎడ్జ్ లైన్స్ మనకు ఆపోజిట్లో వచ్చేలా వేసుకోవాలి. అక్కడి నుంచి ఈ 14 అంగుళాల పొడుగుని పెడుతున్నాను. పైన షోల్డర్ దగ్గర ఇంకొక ½ ఇంచు యాడ్ చేసి 14.5 పెడతాను. మొత్తం అదిగోండి 14 అంగుళాలు అసలు పొడవు. షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి 14.5 పెడుతున్నాను. ఇది కటోరీ బ్లౌజ్ అండి. లాస్ట్ వరకు చూస్తేనే కటింగ్ అర్థమవుతుంది. అలాగే ఈ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా వేసుకునేలా నేను చూపిస్తాను. మనం ఆది బ్లౌజ్ మీద ఏ విధంగా కొలతలు తీసుకోవాలో నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నాను. చూడండి, ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూస్తున్నాను. ఫుల్ షోల్డర్ 6 అంగుళాలు ఉందండి. మామూలుగా నెక్ షోల్డర్ కలిపి 6 అంగుళాలు. ఓన్లీ షోల్డర్ ఎంత ఉందంటే 3.5 అండి. 3 మీద 3.5. ఇదిగోండి, నీకు ఓన్లీ ఖర్చు ఒక్కటే చూస్తున్నాను. ఖర్చుతో కలిపి చూశాను. షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేసామే, ఆ ఖర్చుతో కలిపి చూస్తే 3 మీద 1 అంగుళం ఎక్కువ ఉంది. షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి, అలాగే ఇటు నెక్ వైపు ఉన్న ఖర్చుతో కలిపి 3 మీద 1 అంగుళం ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్ పొడవు మనకి డైరెక్ట్గా జాకెట్ మీద ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇలా లైన్ వేసుకొని అక్కడ నుంచి షోల్డర్ లెంత్ చూడండి. 9 అంగుళాలు ఉంది పొడవు. ఇంకా ఇలా మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా 9 అంగుళాల పొడుగును పెట్టుకోకపోతే కింద వీపి పొడవు ఎంత ఉందో చూసుకోండి. 5 అంగుళాలు ఉంది. 5 అంగుళాలకి ఒక అరంగుళం పైన ఖర్చు కోసం యాడ్ చేసుకొని 5.5 అంగుళాలకు మార్కింగ్ చేసుకోండి. చూసారా, మనం పెట్టిన డాట్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఖర్చులతో కలిపి మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఆది బ్లౌజ్ని నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది ఒక సైజ్ అని చెప్పట్లేదు ఎందుకంటే మీ ఆది బ్లౌజ్ని నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకుంటారని నేను చూపించలేదు. తర్వాత చంక మార్కింగ్ కోసం చంక పొడుగుని కొలుస్తున్నాను. చంక పొడవు వచ్చేసరికి 5.5. మనకి ఇక్కడ షోల్డర్తో కలిపి నేను 6 అంగుళాలు తీసుకున్నాను. షోల్డర్ దగ్గర 6 అంగుళం మనం ఖర్చు తీసుకున్నాం కదా, దాంతో కలిపి ఆ తర్వాత ఈ చెస్ట్ లూజ్ అండి. ఇది చంక దగ్గర వెడల్పు ఖర్చుతో కలిపి నేను డైరెక్ట్ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఖర్చుతో కలిపి డైరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఎంత వచ్చిందంటే 11.5 వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి నడుం దగ్గర నేను కొలత తీసుకుంటే 10 అంగుళాలు వచ్చింది. 1 అంగుళం డాట్ కోసం మొత్తం 11 పెడుతున్నానండి. చూడండి ఒక్కసారి, ఇక్కడ 10 వచ్చింది నడుం లూజు. ఖర్చుతో కలిపి డాట్తో కలిపి 11 అంగుళాలు లూజ్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి 11.5 కదా. నేను ఖర్చు మళ్ళీ సపరేట్గా మార్కింగ్ చేశాను మీకు అర్థం కావడం కోసం. ఒకసారి చూడండి. 11.5 లూజు, దానిలో 2 అంగుళాలు ఖర్చుతో కలిపి మార్కింగ్ చేశాను. కింద నడుం లూజ్ వచ్చేసరికి 10 అంగుళాలు, ఖర్చుతో కలిపి 11 అంగుళాలు మార్కింగ్ చేసుకోవాలి. ఆ అంగుళం నడుం డాట్ కోసం మనం
ఇదిగోండి ఇక్కడ టోటల్గా 11 అంగుళాలకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లైన్ వేసా కదండి, అది కరెక్ట్ లైన్ అండి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత నడుం డాట్, బ్యాక్ సైడ్ నడుం డాట్ లెంత్ వచ్చేసరికి 3 అంగుళాలు పెడుతున్నాను. ఎందుకంటే దీని వీపి పొడవు వచ్చేసరికి 14 అంగుళాలు ఉంది. 14 అంగుళాల నుంచి 15 అంగుళాల వరకు 3 అంగుళాలు పొడవు పెట్టుకోండి. తర్వాత మీరు ఇక్కడ పైన 2 అంగుళాలు, కిందన 2 అంగుళాలు ఖర్చు సపరేట్ చేస్తున్నాను. ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెట్టాను చూడండి, అది 3 అంగుళాలు. ఎందుకంటే ఆ అంగుళం మనం నడుం డాట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. అది వచ్చేసరికి నడుం డాట్ అండి. ఆ డాట్ కోసం ఎక్స్ట్రా 1 అంగుళం తీసుకున్నాం, 1 ఇంచు. తర్వాత ఇక్కడ మనం చంక మార్కింగ్ చేయలేదు. ఇక్కడ చంక మనం మార్కింగ్ చేయలేదండి, చంక మార్కింగ్ చేస్తున్నాను చూడండి. చంక మార్కింగ్ కోసం ఈ మూల నుంచి అంగుళం పైకి డాట్ పెట్టాను. ఆ డాట్ని కలుపుకుంటూ చంక రౌండ్ని మీరు మార్కింగ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా చంక మార్కింగ్ చేసుకోండి రౌండ్ని. చాలా ఈజీగా ఉంటుంది. ఇది కటోరీ బ్లౌజు. ఇది మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ ఇలా ఎడ్జ్ లైన్స్ ఉన్నాయి కదా, మనం బ్యాక్ పార్ట్ తీయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాని ఎడ్జ్ లైన్స్ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. దాన్ని మన వైపుకు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని మన బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసరికి 6.5 అంగుళాల పొడవు ఉంది. నేను టోటల్గా 7.5 అంగుళాలకి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే కింద ఎడ్జ్ లైనే కాబట్టి అరంగుళమే చేతి మనకి ఫోల్డింగ్ చేస్తున్నాను. పైన అరంగుళం వచ్చేసరికి మనకి షోల్డర్ దగ్గర ఖర్చులో కలుస్తుంది. టోటల్గా 7.5 అంగుళాలకు మార్కింగ్ చేస్తున్నాను చూడండి. తర్వాత కింద చూడండి అరంగుళం చేతి పనికి విడిగా మీకు ఇక్కడ చూపిస్తున్నా నేను. పైన అరంగుళం కుట్టేటప్పుడు షోల్డర్లో కలుస్తుంది. తర్వాత చెయ్యి లూజ్ టోటల్గా ఖర్చుతో కలిపి ఇక్కడ నేను చూస్తున్నాను. ఖర్చుతో కలిపినప్పుడు 7.5 అంగుళాలు ఉందండి చెయ్యి లూజు. అంటే మన జాకెట్ చెయ్యి లూజ్ వచ్చేసరికి 5.5 అంగుళాలు. ఖర్చుతో కలిపి 7.5 అంగుళాలకి డైరెక్ట్ మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత ఈ చంక పొడవు వచ్చేసరికి చెయ్యి పొడవు ఎంత ఉందో చూసుకొని అందులో సగం చంక పొడగండి. ఇది 7.5 అంగుళాలు ఉంది కాబట్టి చంక పొడవు వచ్చేసరికి 3.5కి 1 పాయింట్ ఎక్కువ, అంటే 3.25 తీసుకోవాలి మనం. అదిగోండి 3.25 కరెక్ట్గా తీసుకుంటున్నాను. తీసుకున్నాక చేతిని నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. చేతుల కటింగ్ చాలా చాలా ఈజీ అండి. అర్థమైతే చాలా ఈజీ. కష్టం అనుకుంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది. మనం చెప్పే ఎక్స్ప్లెయినే కాదండి, వీడియో కూడా చూస్తేనే మనకి ఏదైనా అర్థమవుతుంది. ఆ తర్వాత చంక లోతు అనేది తీస్తున్నాను. చంక లోతు నేను మీకు చాలాసార్లు చెప్పాను. చంక లోతు చంకలో మనకి ముడతలు రాకుండా ఉండటానికి తీసుకుంటాము. ఆ ముడతలు ఎక్కువ వస్తే కొంచెం లోతు ఎక్కువ తీస్తాము, తక్కువ వస్తే మామూలుగా ఉన్నట్లయితే కనుక నార్మల్గా తీసుకుంటాము. చంక లోతు అనేది మాత్రం ముడతలు రాకుండా ఉండటానికే తీస్తాము. ఖచ్చితంగా మనం చంక లోతు అనేది తీసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో 1/2 ఇంచు చంక లోతు అనేది తీస్తున్నాను. మీకు కనుక చంకలో ముడతలు ఎక్కువ వస్తే 1 ఇంచు దాకా చంక లోతు అనేది మనం తీసుకోవచ్చు. దీని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మన బ్లౌజ్లో మనకి మెయిన్ పాయింట్ ఫ్రంట్ పార్టే. పైగా ఇది కటోరీ బ్లౌజ్ కటింగ్ కాబట్టి అది కూడా నేను కటోరీ క్రాస్ కటింగ్ వేస్తున్నాను.
మనం ప్రజెంట్ ఇక్కడ నార్మల్ బ్లౌజ్ తీసుకున్నాం ఆదికి. నార్మల్ బ్లౌజ్తో కటోరీ బ్లౌజ్ కటింగు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ని చూడండి, నేను క్రాస్గా వేస్తున్నాను. అది ఏ విధంగా వేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కరెక్ట్గా వస్తుంది అనేది చూసుకొని నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోండి బ్లౌజ్ పీస్ని. ఇలా వేసుకుంటే క్రాస్ మంచిగా వస్తుంది అని నాకు అనిపించింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంత కరెక్ట్గా వస్తుంది అని అనుకున్నాను. అందుకే ఈ విధంగా నేను వేస్తున్నాను. మనం చేసే అడ్జస్ట్మెంట్లోనే మన బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ మొత్తం అలానే మార్కింగ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. మీరు కూడా అలానే మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసేయండి. చేసేసినాక ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం మనం మార్కింగ్ చేసేసాము. ఫ్రంట్ కానీ నెక్ కానీ చంక కానీ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ క్రాస్గా వేసి మార్కింగ్ చేసాం మనం. ఇది వచ్చేసరికి నార్మల్ బ్లౌజ్ అండి, నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్, కప్స్ ఉన్న బ్లౌజు. దీన్ని మనం కటోరీ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్ పొడవు ఎలా తీసుకోవాలో మార్కింగ్ చేశాను చూడండి. ఆ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ పొడవుని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. నెక్ పొడవు వచ్చేసరికి 6.5 అంగుళాలు ఉంది. 6.5 అంగుళాలు సేమ్ డైరెక్ట్ పెట్టేస్తున్నా, ఎందుకంటే మనకి కింద ఖర్చు కోసం ఒక అరంగుళం విడిచిపెట్టాలి, 6 పెట్టాలి. పైన మనకి షోల్డర్ దగ్గర అరంగులు విడిచిపెట్టాం కాబట్టి ఇదిగోండి 6 వచ్చింది చూసారు. మామూలుగా నెక్ పొడవు డైరెక్ట్గా 6.5 అంటే 6 అంగుళాలు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 6 అంగుళాలు తీసుకున్నాను. నేను ప్రతిదీ ఇక్కడ ఖర్చుతో కలిపి మార్క్ చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసాను. ఇది జస్ట్ మీకు కటింగ్ తెలియడం కోసం నేను ఆది జాకెట్తో మార్క్ చేస్తున్నానండి. మీకు నేను జాకెట్ సైజ్ చెప్పట్లేదు. ఇక్కడ షేప్ డాట్ కోసం 2.5 అంగుళాలకు మార్క్ చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఈ వెడల్పు షేప్ డాట్ వెడల్పు వచ్చేసరికి అంగుళం. ఆ తర్వాత చంక దగ్గర కూడా ఒక బాక్స్ లైన్ వేస్తున్నాను. ఈ లైన్ మెయిన్గా ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు వేసుకోవాలండి, ఈ బాక్స్ లైను. తర్వాత ఆది జాకెట్ కంటే అరంగుళం చంక లోత్ అనేది తీస్తున్నాను. తర్వాత ఈ రెండిటికి 3 అంగుళాలు పొడుగు పెట్టానండి. ఇంతవరకు కూడా నేను షేప్ డాట్ 2 అంగుళాలు లేదా 2.5 అంగుళాలు పెడతాను, కానీ ఇక్కడ నేను 3 అంగుళాలు పెట్టాను చూడండి. ఆ 3 అంగుళాలు ఆ అంగుళం వెడల్పున తీసుకున్న డాట్లోనే వేశాను. మధ్యలో 1/2 ఇంచ్కి అదిగోండి మార్క్ చేసుకొని తీసాను. తర్వాత మనం చంక మూల అనేది బాక్స్ లైన్ వేసాం కదా చంక కోసం, ఆ బాక్స్ లైన్ ఇదిగోండి ఈ మార్కింగ్ కోసమే నేను ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పాను. తర్వాత ఈ ప్లేస్లో చిన్న పీస్ పడుతుందండి మనకి, ఈ విధంగా ఇలాంటి పీస్ మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ లేవు, తర్వాత కింద క్రాస్గా కట్ చేయట్లేదు. మొత్తం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీస్ అలానే మార్కింగ్ చేసి నేను చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసాను. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎదర్ షేప్ డాట్ కోసం స్టార్టింగ్ నుంచి 2.5 అంగుళాలు వెడల్పున డాట్కి పాయింట్ పెట్టాను. ఆ తర్వాత ఆ డాట్ మనం వేసుకోవటానికి మధ్యలో అంగుళం వెడల్పున డాట్ పాయింట్ పెట్టుకున్నాను. తర్వాత డాట్ లెంత్ వచ్చేసరికి 3 అంగుళాలు తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, 3.5 అంగుళాలు. ఆ తర్వాత చంక దగ్గర మనం సర్కిల్ వేసుకునే పాయింట్, మెయిన్ పాయింట్ దగ్గర నుంచి కింద డాట్కి లైన్ కలిపాను వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత 1 నిమిషం చూడండి, కిందన మనం క్రాస్గా ఒక మూల చిన్న ముక్క జాయింట్ పడుతుంది అనుకున్నాం కదా, ఆ జాయింట్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కని కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా కింద షేప్ డాట్ లైను, దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకోండి.
కట్ చేసేసుకొని చంక దాకా కూడా కటింగ్ అయిపోయినాక దీన్ని నేను కుట్టేటప్పుడు ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. అంతేనండి, దీన్నే కటోరీ బ్లౌజ్ కటింగ్ అంటారు. చాలా చాలా ఈజీ. అలాగే ఇది కుట్టేటప్పుడు కూడా నేను కొన్ని కొత్త మెలకువలతో ఈ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా చాలా ఈజీగా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇంతే. ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే చాలా చాలా తేలిక. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది.